गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिमाधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं सुरदिन्दुविकासमन्दहासा सुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासन सुन्दरी उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियात् सन्निधिं क्रियात्। या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा वया श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजड्यापः निःशेषजड्यापः। शुक्लां ब्रह्म विचारसार परमां आद्यां जगद्व्यापिनी वीणापुस्तकधारिणी अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं बुद्धिप्रदां शारदा परब्रह्मणे नमः। సామవేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్తులు అధ్యయనం చేస్తున్నాం. ఇందులో తృతీయాధ్యాయం మధు విద్య. ఈ మధు విద్యను గురించి అధ్యయనంలోకి ఈ రోజున ప్రారంభం చేస్తున్నాం. మధు విద్య మూడవ అధ్యాయంలో నుంచి మూడో అధ్యాయం మధు విద్య. ఈ మధు విద్య అనేటప్పటికీ ఏమనుకుంటారంటే మధు అంటే తేనె కదా, కాబట్టి తేనె తాగటము అని అనుకుంటారు. మధు అనేటువంటి తేనె తాగటం అంటే తేనె ఎట్లా ఉంటుంది అంటే చాలా టేస్ట్గా రుచిగా ఉంటుంది కాబట్టి తేనె తాగటము అని అనుకుంటారు. అయితే ఇప్పుడు విశేషం ఏంటంటే దీనిలో అలంకారాలని మీరు చదువుకున్నారు. మీరు చదువుకున్నప్పుడు కొంత దూరం ఇంగ్లీష్లో కూడా సిమిలారు, మిటఫరు ఇట్లా ఈ విధంగా కూడా ఉన్నాయి. హైఫర్వోల్ ఇట్లా ఈ విధంగా ఇంగ్లీష్లో కూడా అంటే వీటినే దాంట్లో ట్రాన్స్లేట్ చేశారు. అది చదువుతాను. అట్లనే అలంకారయుక్తంగా చెప్పినటువంటి ఈ విద్య ఇది. అలంకారాల్లో ఏంటంటే ఉపమానం అనేటువంటిది ఒకటి ఉంటుంది, పోలిక అనమాట. ఒకదానితోటి పోలిక చెబితేనే కానీ వాడికి బాగా అర్థం కాదు. అది మన కావ్యాలు వీటిల్లో అన్నిట్లో ఉంది. అయితే ఈ ఉపమానములు ఈ పోలికలు చెప్పేటువంటివి ఎక్కడున్నాయి అంటే వేదంలోనే ఉన్నాయి. మనం మామూలుగా చదువుకుంటుంటే ఉపమాలంకారం, రూపకాలంకారం, ఉత్ప్రేక్ష అనే విధంగా చదువుతుంటామే. దానికి ఏమంటారు, అలంకారాల ప్రకరణం ప్రత్యేక ఒక పుస్తకం ఉంది. అది అవి అన్ని ఎక్కడి నుంచి వచ్చినవి అలంకారాలు అనేటువంటి మూలం అంతా వేదమే. అన్నిటికీ మూలం వేదమే. అన్నిటికీ విత్తనాలన్నీ అక్కడే ఉంటాయి, బీజాలు. అలా అనమాట. అట్లనే ఇక్కడ కూడా ఏం చెబుతున్నారంటే ఒక ఉపమానం తీసుకొని చెబుతున్నారు. ఏమిటంటే ఉపమానం మనం చూస్తున్నటువంటి ఒక దృశ్యం. ఓ పెద్ద తేనె తుట్టి ఉంది. ఆ తేనె తుట్టి ఎక్కడున్నది అంటే ఒక పెద్ద చెట్టు కొమ్మకి ఇంత పొడుగు కొమ్మ. అది ఎక్కువగా అడవుల్లో బాగా కనపడుతుంటాయి, మనకు విడిగా కూడా కనపడుతుంటాయి. మనం చూసాం బాగా, మేము పల్లెటూళ్ళలో ఉండేటువంటి వాళ్ళం కాబట్టి పెద్ద పెద్ద తేనె తుట్టెలు చూసాం చదువుకునేటప్పుడు కూడా. ఇట్లా వాటి గురించి కూడా జాగ్రత్త రాటి నుంచి పోవటం అనే వాటి వెంటబడ్డాయండి చంపేస్తాయి. అది అనమాట, అంత ఇదనమాట, భయంకరవాది. ఆ తేనె తుట్టే ఒక పెద్ద కొమ్మకి వేలాడుతూ ఉంటుంది. తేనె తుట్టి ఆ వేలాడుతుంటుంది. సరే, దానికి సంబంధించిన వాడు వస్తాడు, దాన్ని శుభ్రంగా కొట్టేస్తాడు, తేనె తీసేస్తాడు. సరే, మనకి సరి తీసుకుంటాం. ఇది మామూలు కనబడుతున్నది. దీన్ని ఆధారంగా చేసుకుని ఏం చెబుతున్నాడు అంటే ఈ తేనె తుట్టె
దేనికి ఆధారంగా పెట్టుకోనున్నది? ఒక పెద్ద కొమ్మకి. అంటే ఒక వస్తువు, ఒక బొంగు లాంటిది, ఒక పెద్ద కర్ర లాంటిది. దానికి ఆధారంగా ఈ తేనె తుట్టె మనకి గుండ్రంగా కనబడుతుంది. రకరకాల ఆకారాలతోటి, మామిడికాయ ఆకారాలతోటి కూడా కొన్ని కనబడుతుంటాయి. రకరకాల ఆకారాలతోటి ఈ తేనె తుట్టెలు కనబడుతుంటాయి మనకి. అయితే ఆ తేనె తుట్టెలో ఏమున్నాయి అని అంటే దానికి మనకి ఈగలు కనపడుతుంటాయి, తేనె ఈగలు కనబడుతుంటాయి. ఈ తేనెటీగలు ఏం చేస్తాయి? పుష్పముల మీద వాళ్తాయి. ఆ పుష్పముల వాళ్ళు ఏం చేస్తాయి? పుష్పములో ఉన్నటువంటి రసాన్ని తీసుకుంటుంది. పుష్పంలో ఉన్న రసాన్ని తీసుకొని అది తేనెగా మార్చేటువంటి శక్తి దానికి ఉంది. ఏది? ఈగకి. ఇక్కడ అది మనం ఇప్పుడు డైరెక్ట్ గా మనం ఏం చేస్తామనంటే పుష్పంలో తేనె ఉన్నది అని చెబుతుంటారు. కానీ నిజంగా పుష్పాన్ని కానీ మనం తీసి చూస్తే ఏముంది? తేనె ఏం కనపడుతున్నది? ఏం కనపడుతుందా మనకి. కానీ అది మాత్రం దానిలో ఉన్న రసము, రసము అనే దానికి ఇంకొక మాట కూడా జలము, ఇంకొక అర్థం కూడా. ఆ రసాన్ని లాగుతుంది. ఆ పుష్పంలో ఉన్న రసాన్ని లాగుతుంది. లాగి ఆ రసాన్ని తీసుకొచ్చి తుట్టెలో పెట్టి వివరం ఉంది. తుట్టెలో వివరం అంటే రంధ్రాలు, అరలు. ఒకటా రెండా అరలు? ఓహో, ఎన్ని ఉంటాయో! 10,000 20,000 అరలు ఉంటాయి. ఆ అరల్లో ఒక్కొక్క ఈగ తీసుకొచ్చి దానిలో పెట్టి తేనె తయారు చేసేస్తుంది. ఈ తేనె తయారు చేసేటప్పుడు పుష్పంలో నుంచి ముందు ఏం తీసుకుంటుంది? రసం తీసుకుంటుంది. ఆ రసం తీసుకొని వచ్చి ఈ విధంగా పెట్టేసేస్తుంది. ఇట్లా అన్నమాట. ఇది మనం చూస్తున్నటువంటి భౌతికంగా కనబడుతున్నటువంటి ఒక దృశ్యం మనకి. ఇది దీన్ని తీసుకొని ఉపమానం తీసుకొని ఇప్పుడు మధు విద్య చెబుతున్నారు. ఇప్పుడు పైన ఉన్నటువంటి కొమ్మ ఉన్నది, ఒక పెద్ద కొమ్మ ఉన్నది. ఆ కొమ్మ ఏమిటి? ఈ ఉపమానంలోకి వస్తున్నాం. ఆ కొమ్మ ఏమిటంటే ద్యులోకము. అది ద్యులోకం. ఇది ఒక పెద్ద కర్ర గీయాలి. ఆ కర్ర గీసి దాని మధ్యలో తేనె తుట్టె. ఈ తేనె తుట్టె మనం చూశారు. ఈ తేనె తుట్టె అంటే ద్యులోకం అనేటువంటిది ఒక కర్ర. దానికి అంటే ఆధారము అని అర్థం అనమాట. ఇప్పుడు తేనె తుట్టు ఉండాలంటే ఆధారం లేకుండా అది ఎక్కడ పెడుతుంది అది? కాబట్టి ఒక ఆధారం ఉండాలి దానికి. అలానే ఇక్కడ ద్యౌహు, ఆ ద్యౌహు అనేటువంటిది ఆధారం అనమాట. అది దానికి పెట్టేసేస్తుంది అనమాట తేనె తుట్టె. అయితే దాని తర్వాత ఇంకా ద్యులోకం పెట్టిన తర్వాత ఇక కింద వేలాడుతూ ఉంటుంది. ఏది? ఆ తేనె తుట్టె. ఈ వేలాడుతున్నటువంటి ప్రదేశం ఉన్నది, అది అంతరిక్షము. అంతరిక్షంలో వేలాడుతుంది. అంతరిక్షంలో వేలాడుతుంది. ఇప్పుడు పైన చూస్తాం, ఏమి తేనె తుట్టెలు భూమి మీద పెట్టవుగా, అని చెట్ల మీదకు ఎప్పుడో పెడుతుంటాయి. అందుకే మనం తలకాయ పైకెత్తి చూస్తుంటాం. చూస్తున్నప్పుడు తేనె తుట్టె కనబడుతుంది. తేనె తుట్టెకు ఒక ఆధారం కనబడుతుంటుంది. ఆ ఆధారంగా వేలాడబడుతున్నది ఆ ప్లేస్, అదంతా కూడా అంతరిక్షము. అది అంతరిక్షం. అది సరే. అయితే ఇంతకీ తేనె తుట్టె ఎవరు? అది దీనిలో ప్రశ్న. ఈ తేనె తుట్టె ఎవరు? ఆదిత్యో బ్రహ్మ. అది చివరికి ఈ తేనె తుట్టె ఆదిత్య. ఈ ఆదిత్యుణ్ణి ఈ తేనె తుట్టిగా పోల్చాడు. ఈ తేనె తుట్టి నుంచి ఏం వస్తుంది అని అంటే తేనె వస్తుంది. ఈ తేనె వస్తుంది కదా, తేనె చాలా తీయగా రుచిగా ఉంటుంది కదా. ఈ రుచిగా ఉన్నటువంటి తేనెని ఆస్వాదించే వాళ్ళు ఎవరు? దేవతలు ఆస్వాదిస్తూ ఉంటుంటారు. అయితే ఈ దేవతలు ఎవరు, ఏమిటి అనేటిది మనకి చివరిలోకి వస్తుంది. ఇట్లా అనమాట ఇది. ఇప్పుడు కొంతవరకు మనకి ఒక భావన వచ్చింది ఇక్కడ ఇంతవరకు. ఇక ఆ తర్వాత ఇంకేంటన్నది విశేషము దీనిలో. ఇక తేనె తుట్టు అనేటప్పటికీ తేనెటీగలు ఉంటాయి కదా దానిలో. ఆ తేనెటీగలు దేనితోటి పోల్చారండి అని అంటే సూర్యుని యొక్క కిరణాలు. సూర్యుని యొక్క కిరణాలు పోలిక అనమాట. ఇక్కడ సూర్యుడు, అక్కడ తేనె తుట్టె. ఉపమానము, ఉపమేయము. ఈ ఉపమానాన్ని ఉత్ప్రేక్ష చేసి ఉత్ప్రేక్షాలంకారం చేసి చెప్తున్నాడు. అది ఎట్లా అనమాట ఇది. ఆ తేనె తుట్టిలో ఏమున్నాయి? ఈగలు ఉన్నాయి. ఆ ఈగలు ఏమిటి అంటే సూర్యుడి యొక్క కిరణాలు. అది సరే. తేనె తుట్టె సూర్యుడు అని చెప్పాను.
అయితే మరి కిరణాలు అని చెప్పారు కదా, అటు ఈగలు అన్నారు కదా, మరి ఇక్కడ దీనిలో ఏంటంటే కిరణాములు అనేటు ఒకటా రెండా? సూర్యుడి కిరణాలు చెప్పలేనన్ని కిరణాలు. అట్లనే ఈ సూర్యుడికి కిరణాలేమో సంతానం, అనేక కిరణాలు. అట్లనే ఈ తేనెతుట్టిలో సంతానం, ఒకటా రెండా సంతానం, కొన్ని వేల ఈగలు. ఇది సంతానం. అక్కడ కిరణాలు, ఇక్కడ ఈగలు. ఈ సంతానం అనమాట, ఇది అనమాట. ఇట్లా ఈ విధంగా మరి దానిలో మరి వివరాలు ఉంటాయి కదా. ఒక్కొక్క రంధ్రంలో తేనె పెడుతుంటుంది కదా. ఆ తేనె ఏమిటంటే మధునాడ్య, అంటే మధు ఉన్నటువంటి ప్రదేశాలు అవి అనమాట. ఇవన్నీ కిరణములు, అనగా ఆ సూర్యుని యొక్క కిరణములు ఆ వివరంలో నుంచి వస్తూ ఉన్నాయి. ఇది అనమాట. అయితే తేనెతుట్టు చూస్తున్నాం మనం. ఆ తేనెతుట్టు చూస్తున్నాం. ఇటు తూర్పు వైపు నిలబడ్డాం మనం. నిలబడితే కనబడుతున్నది తేనెతుట్టే. పడమర వైపు అటు వెళ్ళాం, చూసాం, కనపడుతుంది. మళ్ళీ ఇటు అటు 2 దిక్కులు చూసాం. మొత్తం 4 దిక్కులు చూసాం. అటు ఇటు తిరిగి మొత్తం 4 దిక్కులే తేనెతుట్టు కనపడుతూనే ఉన్నది. ఇకపోతే 4 అయిపోయిన తర్వాత ఇంకొక దిక్కు ఉంది పైన, ఊర్ధ దిక్కు. ఆ ఊర్ధ దిక్కు అనేది ఒకటి, 5వ దిక్కు. కాబట్టి 5 దిక్కుల ఈ తేనెతుట్టె కనపడుతున్నది. అంటే సూర్యుడు 5 దిక్కుల ప్రసరిస్తూ ఉన్నాడు. పైకి ఊర్ధ్వానికి కిరణాలు వెళ్ళిపోతున్నాయి, అక్కడ ప్రకాశిస్తున్నాడు. అంటే అంతరిక్షంలో నుంచి ద్యులోకాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నాడు. అది కింద ఉన్నటువంటి 4 దిక్కుల ప్రకాశం చేస్తున్నాడు. అయితే ఇంతకు ఈ తేనె అనేటువంటిది ఆస్వాదించటము, తాగటము, తీయగా ఉన్నది, అది ఇది అనేటువంటిది ఏమిటి అనేది ప్రశ్న. అంటే అక్కడ సూర్యుడు కర్మసాక్షి. అంటే కర్మలన్నిటి కూడా సూర్యుడు ప్రేరేపిస్తాడు. యజ్ఞ కర్మని ప్రేరేపిస్తాడు సూర్యుడు. యజ్ఞ కర్మను ప్రేరేపించి వేద మంత్రాలు, ఈ వేద మంత్రాలు చదివిస్తుంటాడు. అంటే వేద మంత్రాలు మనం చదువుతుంటాం. వేద మంత్రాలు, ఈ వేద మంత్రాలు చదువుతూ ఊరిక మంత్రం చదవటమే కాకుండా క్రియ చేస్తుంటారు కదా. ఏమిటి క్రియ చేసేది అంటే నెయ్యి, ఆహుతి. ఆ నెయ్యి వేస్తూ మంత్రం చదువుతారు. స్వాహ స్వాహ అని చెప్తూ ఉంటుంటారు. ఇది వాటిల్లో అగ్నిలో అవి వేస్తుంటుంటే అవి ఏమవుతున్నాయి, ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడికి వెళ్ళిపోతుంటుంది ఆ స్వాహ. అట్లా ఒక్కొక్క దేవతకి అట్లా వెళ్ళిపోతుంటుంది. ఇది మనకు కనపడుతున్నటువంటిది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు స్వాహ స్వాహ అనుకుంటూ వేసేస్తుంటారు. ఇది దీనిలో ఈ యజ్ఞ అగ్నిలో వేసేస్తుంటారు అనమాట. ఈ యజ్ఞ అగ్నిలో వేసేస్తుంటుంటే ఒక్కోళ్ళు ఒక్కొక్క మంత్రం, అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము, 4 వేదాలు. యజ్ఞ అంటే యజ్ఞ వేదిక చూశారు కదా, 4 ప్లేసులు, 4 చోట్ల 4 వేదాలు వాళ్ళు కూర్చొని మంత్రాలు చదువుతూ వేసేస్తుంటారు అనమాట. ఈ వేసేస్తున్నారు, లోపల అది స్వాహ అవుతుంది, హుతం అవుతూ ఉంటుంటుంది, ఎవరిది వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంటుంది అనమాట. ఇదేనమాట ఇది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే 4 వేదాలు, ఋగ్వేదంలో ఉన్న మంత్రం చదువుతున్నాడు, చదువుతూ ఆహుతి వేస్తున్నాడు. ఈయన ఏ వైపు కూర్చున్నాడు, తూర్పు వైపు కూర్చున్నాడు ఈయన. అంటే 4 యజ్ఞవేదిక ఉంటుంది కదా, యజ్ఞవేదికలో తూర్పు వైపు ఈయన కూర్చున్నాడు. ఈయన కూర్చొని ఈ పని చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమిటి అనేటువంటిది, ఆయన ఏమిటనమాట, ఆ కర్మ చేస్తున్నాడు. ఏంటి, ఋగ్వేద మంత్రంతో చేస్తున్నాడు. ఆ ఋగ్వేద కర్మ, ఆ కర్మ అంటే యజ్ఞం, దాన్ని పుష్పము అంటారు. అది దానిలో దాన్ని పుష్పం అంటారు. ఈయన నెయ్యి పోసాడు, ఆ నెయ్యి పోసాడే దాన్ని రసం అంటారు, పుష్ప రసం. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాము ఏమిటంటే పుష్పం ఉంది,
ఆ పుష్పంలో ఉన్నటువంటి రసాన్ని తేనెటీగ తీసుకుంటుంది. తీసుకొని అది తీసుకెళ్లి తేనెను తయారు చేసి ఆ తుట్టులో పెడుతుంది అని మనం చెప్పుకున్నాం. అట్లనే దానికి పోలిక ఇది. ఈ పోలిక ఎట్లా చెబుతున్నాడంటే, ఆ కర్మ, యజ్ఞ కర్మ అనేటువంటిది ఒక పుష్పం. ఆ పుష్పం మీద ఏం ఉన్నది? దానిలో పుష్ప రసం ఉంది. అనగా అర్థము ఈ నెయ్యి రసం. నెయ్యి పోస్తున్నాడు కదా, అది ఆహుతి పోస్తున్నాడు. ఆ పూసేటప్పటికి ఆ లోపల మండుతూ ఉన్నది. నెయ్యి పోస్తుంటే మండుతుంటుంది కదా. ఆ మండుతున్నప్పుడు ఎరుపు రంగు అయినటువంటి ఒక అగ్ని కనబడుతూ ఉన్నది. అగ్ని రకరకాలు రూపాల్లో ఉంటుంది. అగ్ని ఒక చోట తెల్లగా కనబడుతుంది, ఒక చోట ఎర్రగా కనబడుతుంటుంది. అట్లా రకరకాలుగా అగ్ని కనబడుతుంటుంది. అట్లా అనమాట. అది ఏంటి? మనకి యజ్ఞం చేసేటప్పుడు జరుగుతుంది. అయితే తేనె తుట్టులో సంబంధించినది ఏమిటి అని అంటే, ఇక్కడ ఎరుపు ఏమిటి అని అంటే, తేనె మీరు చూసింటారు ఏదో, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. కొన్ని తేనెలు ఎర్రంగా కంది గింజ ఎర్రలాగా ఉన్నటువంటి ఉంటాయి, కొన్ని తెల్లంగా ఉన్నాయి. తేనె రకాలు వాడు తీసి అమ్ముతుంటాడే, ఆ చూసినప్పుడు కొన్ని తెల్లంగా చెరుకు రసం మాదిరిగా ఉన్నాయి తెల్లగా, కొన్ని ముదురు రంగులో ఉన్నాయి, కొన్ని కొంచెం నలుపు డాలుగా, ఎరుపు నలుపు డాలుగా, కొన్ని పూర్తిగా ఎర్రంగా ఉన్నట్టు. ఆ తేనెలో ఉన్నటువంటి రకాలు. అట్లనే ఆ తేనెలో కూడా రుచులు కూడా తేడా ఉన్నాయి. అట్లా అనమాట. అలానే ఇక్కడ దేనితోటి పోలిక చేస్తున్నారు అని అంటే, ఆ తేనె అనేటిది ఎరుపుగా కనబడుతున్నది, ఇది అర్థం అనమాట. ఆ తేనె వచ్చింది అనమాట. ఆ తేనె వచ్చిన తర్వాత తేనెని ఆస్వాదించడం. ఏమిటి తేనెని ఆస్వాదించు? రుచి. అనగా యజ్ఞం చేస్తున్నావయ్యా, యజ్ఞం చేస్తే నీకేం చేస్తుంది? రుచి వచ్చింది. రుచి అంటే అర్థం ఏమిటంటే ఫలం. యజ్ఞం చేస్తే రుచి వచ్చింది, ఫలం. ఆ రుచి అంటే తేనె, అంతే కదా. తేనె తుట్టింది, చివరికి రుచి ఏమిటి అంటే ఫలం ఏంటంటే తేనె తాగుతాం మనం, అది ఫలం. అలానే యజ్ఞం చేసాం, ఏం ఫలం తాగుతావు నువ్వు? అది ఎట్లా అనమాట. ఏం ఫలం తాగుతావు అనంటే, ఆ ఫలం అనేటువంటిది రకరకములుగా వస్తుంది. అట్లనే ఇక్కడ తేనె రకరకాలుగా ఉంటుంది, రకరకాల రుచులు తేనెలు. అట్లనే యజ్ఞం చేస్తే రకరకాలైనటువంటి ఫలాలు కలుగుతాయి. అయితే ఇప్పుడు మరి ఏమండి, యజ్ఞం చేసాము, ఇవాళ అయిపోయింది, మరి రేపే వస్తుందా? ఏది యజ్ఞఫలం? ఇప్పుడు చేశాము, ఫలం ఏమిటి? ఏదో రకరకాలు వస్తాయి అని అన్నారు, రేపే వస్తుందా? కాదు. మరి తేనె తట్టు కూడా రేపే వస్తున్నదా? అది పుష్పంలో నుంచి రసం తీసుకొని పోయి దానిలో పెట్టి తయారు చేసి మనం చూస్తూ ఉంటుంటాం తేనె తట్టె. ఒకప్పుడు చూసామనుకో, ఒక నెల రోజులు అయిన తర్వాత ఇంత తేనె తుట్టి కాస్త ఇంత పెద్ద తేనె తుట్టి అవుతుంది. ఇది ఇవన్నీ మేము చూసాం కాబట్టి తెలుస్తుంది అనమాట. ఇంత పెద్ద తేనె తుట్టి అవుతుంది. తేనె తుట్టి అయిన తర్వాత తేనె కొట్టేటువంటి వాడు ఉంటాడే, వాడు చూసేటాడు, లేదంటే ఇంక తేనె పెట్టలేదంటే ఇంకా కనీసం వసంత ఋతువు రావాలి, కాస్త ఈ చెట్లు ఇవన్నీ వచ్చి ఇదంతా అయిన తర్వాత కానీ అప్పుడు కానీ తేనె రాదండి, ఇప్పుడు కొడితే ఏమి ఉండదు, ఈగలు లేచిపోతే ఉత్త తుట్టి కనబడుతుంటుందండి అని అంటాడు. మరి తేనె తుట్టి కనబడుతూనే ఉంది. మరి ఈ తేనె పెట్టింది, ఆ తేనె పెట్టింది నెమ్మదిగా, వెంటనే అయిందా? నెమ్మదిగా అది చివరికి తేనె రూపంలో మారి, టేస్ట్గా మారి, రకరకాల టైం తీసుకున్నదా లేదా? అట్లనే నువ్వు యజ్ఞకర్మలు చేస్తే నీకు ఫలాలు 5 రకములుగా ఫలాలు కలుగుతాయి. అవి ఎట్లా కలుగుతాయి అంటే, తేనె ఏ విధంగా అయితే నెమ్మదిగా నీకు లభిస్తుందో ఆ విధంగా కలుగుతాయి. ఇవి కలిగినప్పుడు నువ్వేమనుకుంటావంటే, నా అదృష్టం అండి అంటావు. ఇప్పుడు సంవత్సరం క్రితం యజ్ఞం చేశావు, ఏం కలగలేదు. నీ దృష్టిలో నువ్వు అనుకుంటే ఏం మామూలుగా ఉన్నాను కదా. ఓ సంవత్సరం అయిన తర్వాత ఏదో ఉద్యోగం వచ్చింది, లేకపోతే ఏవో వచ్చినాయి అనుకో, నా అదృష్టం అండి అంటాం. కానీ అదృష్టం ఏంటి? యజ్ఞ ఫలం వల్ల వచ్చింది, అది నీకు తెలియదు, గమనించలేదు. అది
ఇవి రకరకాలుగా ఉంటాయి. ఈ ఫలాలు అదృష్టాలు రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి ఆరోగ్యం సిద్ధిస్తూ ఉంటుంటుంది, అది తెలియదు వాళ్ళకి. ఇట్లా అనమాట. కాబట్టి ఏంటంటే యజ్ఞ ఫలము మనం చివరికి అనుభవిస్తాం. ఈ యజ్ఞం చేయించడానికి మూలమైనటువంటి వాడు ఎవరు? పైన సూర్య ఆదిత్య, ఆయన కర్మసాక్షి. ఆయన అదే అనమాట దీనిలో చెప్పేది. 5 విధాలైనటువంటి లాభాలు దీనిలో అనగా అదృష్టాలు కలుగుతాయి. ఎవరి వల్ల కలుగుతున్నాయి? కర్మసాక్షి అయినటువంటి సూర్యుడి వలన. కర్మసాక్షి అనేటువంటి పేరు ఎందుకంటే కర్మలకు సాక్షి అయిన, యజ్ఞ కర్మలన్నిటికీ సాక్షి అయిన ఆయన ఎటువంటి వాడంటే తేనె తుట్టి లాంటి వాడు. అనగా తేనెని ఇచ్చి హాయిగా సంతోషపెట్టేటువంటి వాడు అని అర్థం. ఈ ఎవరు సంతోషపడుతున్నారు ఇంతకు? అది అర్థం. మామూలుగా ఏంటంటే ఏమంటారంటే దేవతలు అండి, దేవతలు ఆస్వాదిస్తుంటారండి, దేవతలండి అనండి మామూలుగా పురాణ కథగా చెబుతారు. కానీ ఇక్కడ దేవతలు ఎవరు తెలుసా? మన శరీరంలోనే ఉన్నారు దేవతలు, వాళ్ళే. ఈ యజ్ఞకర్మ వలన సంతోషించేటువంటి వాళ్ళు ఎవరంటే మన శరీరంలో ఉన్న దేవతలు. మనం చెప్పుకున్నాం చాలాసార్లు దేవతలు. ఈ దేవతలకి రాక్షసులకి యుద్ధాలు జరుగుతుంటాయి అని అనే విధంగా చెబుతుంటాం. ఈ దేవతలు ఏం చేస్తుంటారు? యజ్ఞాలు చేయడం మొదలు పెడతారు. ఆ రాక్షసులు వచ్చి ఏం చేస్తారు? ఈ చెడగొట్టడం మొదలు పెడతారు. అదేగా రామాయణంలో ఉంది. రామాయణం చెప్పేది అదిగా. అప్పుడు రాక్షసులు వచ్చి చెడగొడుతుంటారు. చెడగొడుతుంటే అప్పుడు పరమాత్మ వచ్చి రాక్షస సంహారం చేయటం, అనగా దేవతలకి మధు తేనెని అందించటం. దేవతలకి మధుని అందించడం అంటే మనలో శరీరంలో ఉన్న దేవతలు ఇదిగో యజ్ఞ కర్మలు ఇటువంటివన్నీ చేస్తుంటుంటే మనకి ఏం కలుగుతాయి అని అంటే అదృష్టాలు కలుగుతుంటాయి. అదృష్టాలు కలుగుతున్నాయి కాబట్టి జీవన విధానం బాగా చక్కగా సాగిపోతుంటుంది. ఇది ఇంత అర్థం ఉంది. అదే రామాయణంలో ఏమిటి విశేషం అనమాట? యజ్ఞ కర్మలని ఎవరైతే నాశనం చేస్తున్నారో వాళ్ళని పక్కకు తెప్పించడము అని అర్థం అనమాట. కాబట్టి యజ్ఞ కర్మలని చేయించడం యథావిధిగా. ఎలా చేయించడం అంటే శాస్త్ర విధి, వేదం ఎట్లా చెప్పిందో వేదం ప్రకారంగా చేయండి. వేదం ఏం చెబుతున్నది? మొట్టమొదట యజ్ఞకాండ చెప్పింది. యజ్ఞం అంటే దీన్ని కర్మకాండ, దీన్ని ఇంకొక మాట ఏంటి? కర్మకాండ అంటారు. ఈ కర్మకాండ అయిపోయిన తర్వాత జ్ఞానకాండ వస్తుంది. ఈ కర్మకాండలో నువ్వు యజ్ఞం చెయ్యి అని చెబుతున్నారు. తర్వాత నీకు జ్ఞానకాండ. కర్మకాండ వలన నీకు ప్రయోజనం ఏమిటి అంటే యజ్ఞాలు చేయడం వలన నీవు నీ జీవితం అంటే ఏదనమాట? గృహస్థాశ్రమ ధర్మం, అది విశేషం. గృహస్థే చేస్తాడు ఏది? యజ్ఞాలు. సన్యాసి చేయడు. సన్యాసి అంటే అర్థమైతే అన్ని ఏమి లేవు అసలు, ఆయన గురువుగాడు కూర్చుండేవాడు అంతే. కాబట్టి నీవు గృహస్థాశ్రమంలో సంపూర్ణమైనటువంటి అదృష్ట ఫలాలు పొంది చివరికి నిష్కామ కర్మలతో చెందినటువంటి వాడివై జ్ఞానకాండలో నువ్వు పరమాత్మ దర్శనం చేసుకుంటావు. ఆ తర్వాత సన్యాసాశ్రమంలో మోక్షాన్ని పొందుతావు. ఇది మనకు వేదం చెబుతున్నటువంటి విషయం. కాబట్టి ఈ వేదం ఏం చెబుతున్నట్టు? సామవేదం దీనిలో ఈ చాందోగ్యోపనిషత్తులో ఈ యజ్ఞ కర్మలు చేసేటువంటి వాళ్ళు మధువుని ఆస్వాదిస్తారు. మధు అంటే అర్థం ఏమిటో? అదృష్టాలు అని అర్థం అనమాట. అది అందుకనే యజ్ఞ కర్మలు చేయండి. ఇప్పుడు యజ్ఞ కర్మలు ఉంటాయి అనుకోండి, మనకి ఉదాహరణకి నిన్న ఇంట్లో కొంత చేశాను అనుకో, పూర్ణానికి అప్పుడప్పుడు చేస్తుంటాను. ఇది సహజంగా బయట కూడా ఎక్కువగా కొంతమంది చండీ యాగం అని చేస్తుంటారు. చండీ యాగం అది ప్రత్యేకంగా పౌర్ణాలకి వీళ్ళకి శంకర మఠంలోని వీటిల్లోని చండీ యాగం అని చేస్తారు. ఆ యజ్ఞ వేదికలు ఒక 5-6 ఉంటాయి. ఏదో కొంత సంబంధించినటువంటిది మరి అన్ని కావాలి కదా, దానికి సంబంధించిన ఫీజు ఉంటుంది. దాని ప్రకారంగా వేద మంత్రాలు దీంతో చేస్తుంటుంటారు అనమాట. ఇది ఈ చండీ యాగం అట్లా అనమాట. ఇట్లా పెద్ద ఎత్తులు ఎక్కువగా మనకి దసరాలో చేస్తుంటారు అనమాట. ఇట్లా ఇవన్నీ ఏమిటంటే చేసేది మనకు గృహస్థాశ్రమంలో అదృష్ట ఫలాలు కలగటం కోసం. ఇది చివరి తాత్పర్యం. ఈ కర్మఫలాలు చేయించడానికి మూలకారకుడు ఎవరు అనంటే
సూర్య భగవాన. కాబట్టి ఆదిత్యో బ్రహ్మ. అది ఈ ఆదిత్యుడు ప్రకాశిస్తూ ఐదు దిక్కులా ప్రకాశిస్తూ తన సూర్యకిరణములను అందజేస్తూ ఉంటుంటాడు. సూర్యకిరణాలు, ఈ సూర్యకిరణముల తోటి ఈ విధంగా మనకి ఈ వెలుగు రావటము, తర్వాత ఆ కిరణములు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి కర్మని. పొద్దున్నే వాడు నిద్రలేస్తున్నాడు అనుకో, ఆ కిరణాలు ప్రేరేపిస్తుంటాయి. అట్లనే మనం బయట తిరుగుతున్నాం అనుకోండి, ఆ కిరణములు మన శరీరం మీద పడుతుంటాయి, మన ముఖం మీద పడుతుంటాయి, చేతుల మీద పడుతుంటాయి. అనగా అర్థం ఏమిటనమాట, పైకి ఏమిటంటే ఎండ కాస్తున్నది, కొంచెం వేడిగా ఉన్నది అని అనుకున్నా కానీ తిరుగుతూనే ఉంటాం. అంటే అర్థం ఏంటి, లోపల ఆ కిరణం ప్రవేశించి మనకు ఆరోగ్యాన్ని ఇవ్వటం, రక్త ప్రసరణకు కానీ ఇది కానీ, ఇది మనకు భౌతికంగా కూడా అర్థం అనమాట. అటువంటి ఆ సూర్యుడు కర్మసాక్షి, అది అనమాట. ఇక దీనిలో టెస్ట్లోకి వస్తే ఇంకా మొట్టమొదటి పేరాలో చెబుతున్నాడు, సకల యజ్ఞముల కార్యమైన కర్మఫలమును ప్రాణులచే అనుభవింపజేసేది మధ్యలో ఉంది. సకల యజ్ఞముల కార్యమైన కర్మఫలములు ఈ ప్రాణులచే అనుభవింపజేసేది ఆదిత్యుడే, సూర్యుడు. ఈ సూర్యుడే ప్రధానం. సకల యజ్ఞ కర్మలకు కారణము ఆయన అవుతాడు, కర్మఫలాలను ఇచ్చేటువంటి వాడు ఆయన. ఈ ప్రాణులన్నిటికీ యజ్ఞం చేస్తున్నావు అనంటే నీ కొరకు అదృష్ట ఫలాలు వస్తాయి అనేటువంటిది నీకు తెలుసు. నీకే కాదయ్యా జరిగేది, సకల ప్రాణులు. యజ్ఞం చేస్తున్నావు అంటే సకల ప్రాణులు, ఇక్కడ అది విశేషం. యజ్ఞం చేయటం వలన నీకొక్కడికే కాదు, ఈ భూతజాలానికి అన్నిటికీ ప్రయోజనము. యజ్ఞం చేయటం వలన వర్షం పడుతుంది, వర్షం వలన ఎన్ని ప్రాణులు బతుకుతున్నాయి, అది అర్థం. ఆ వర్షం పడటం వలన ఏమవుతున్నది, ఆహారం వస్తున్నది. ఆహారం వస్తున్నది నీకొక్కడికైనా ఆహారం, సకల ప్రాణులకి ఆహారం వస్తున్నది కదా. కాబట్టి యజ్ఞం అనేటువంటిది ఏంటన్నమాట, కేవలం నీకొక్కడికే కాదు, ఇది సకల భూతజాలాలకి పనికి వస్తుంటుంది. కాబట్టి యజ్ఞం చేయటం వలన నీకు పరోపకారము మనకు ప్రత్యక్షంగా అప్రత్యక్షంగా చేస్తూ ఉంటుంటాం. పరోపకారం, సకల ప్రాణులకు పరోపకారం చేస్తుంటామని అర్థం అది యజ్ఞం వలన. అందువలన అంతటి గొప్ప విశేషం ఉంది. కాబట్టి యజ్ఞములు మనకు గ్రంథాలు, రామాయణంలో యజ్ఞంతో ప్రారంభం అవుతుంది. రామాయణం యజ్ఞంతో అనమాట, మొట్టమొదటి బాలకాండలు అట్లా. కాబట్టి యజ్ఞం అనేటువంటిది అంత గొప్పది. ఈ యజ్ఞాన్ని ప్రేరేపించేటువంటి వాడు ఎవరు, ఆదిత్య. ఇది అనమాట. ఆయన గొప్ప శోభతో ప్రకాశిస్తున్నాడు. సకల ప్రాణుల సమిష్టి కర్మఫల రూపముగా ఆవిర్భవించిన ఈ సూర్యదేవుని ఆశ్రయించి సర్వ కర్మఫలాలకి ఆశ్రయము ఆ సూర్యుడే. కాబట్టి సకల ప్రాణులు మనుగడను పొందుతున్నవి. సకల ప్రాణులు ఆ సూర్యుని వలననే జీవితము గడుపుతున్నాయి. ఈ జీవితం అంతా, ప్రాణుల యొక్క జీవితం అంతా కూడా ఎవరిపైన ఆధారపడి ఉన్నది, సూర్యుని పైన ఆధారపడి ఉన్నది. అందుకనే సూర్య భగవానుడిని ఆదిత్య హృదయం వచ్చింది చూశారు. కొంతమంది ఆదిత్య హృదయం చదువుతారు, సూర్య నమస్కారం చేస్తారు. సూర్యుడి యొక్క విశేషం అంతా కూడా తెలుసు. సూర్యుడు అనేటువంటి వాడు మనకి ఈ విధంగా ఈ వేదం దీని ప్రకారంగా, మనం పురాణం ప్రకారంగా తెలుసుకోవడం, సైన్స్ ప్రకారంగా, విజ్ఞానం ప్రకారంగా చాలా గొప్ప ఒక శక్తి మనకు. ఏది సూర్యుడు, ఇది సైన్స్ లో కూడా సూర్యుడు చాలా గొప్పమైనటువంటి ప్రధాన కేంద్రం. ఈ సమస్త జగత్తుకి సూర్యుడు అంత గొప్ప విశేషం. ఈ సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రాలు మనకి వేదంలో ఉన్నాయి, ఋగ్వేదంలో ఉన్నాయి. అవి అని చెబుతూ ఇంకా సకల ప్రాణులు మనుగడను పొందుతున్నవి. కాబట్టి ఇందు ఆదిత్యుడు సమిష్టి కర్మఫలాలను, అందరికీ కూడా కర్మఫలాలు ఇస్తుంటాయి. యజ్ఞమును నిరూపించిన తర్వాత యజ్ఞఫల రూపమైన ఆదిత్యుని ఉపాసన విధించుటకై. కాబట్టి యజ్ఞ ఫలం ఇలా వస్తుంది. కాబట్టి మనం ఎవరిని ఉపాసించాలి అనంటే ఆదిత్యుణ్ణి ఉపాసించాలి అని చివరికి చెబుతున్నాడు. ఆదిత్యోపాసన, ఇది అర్థం అనమాట.
యజ్ఞకర్మలు మామూలుగానే చేసేస్తున్నాం, అన్ని బాగానే ఉన్నది. కానీ ప్రత్యేకంగా ఏమిటి, దీనికన్నిటి మూలమైనటువంటి వాడు ఒక భగవంతుడు, పరమాత్మ ఉన్నాడు, పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మం ఆదిత్య. కాబట్టి ఆదిత్యునికి నీవు నమస్కారం, సూర్య నమస్కారం చేయి. లేదా ఆదిత్యుడికి సంబంధించినటువంటి వేద మంత్రాలు ఉన్నాయి, వాటిని పఠించు. ఇది అర్థం చివరికి. అని చెబుతూ ఇంకా ఈ ఉపాసనకు ఫలము చివరికి ఏమిటి, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిరస్తు అని మనం అన్నిటికీ చెబుతాం. చతుర్విధ అంటే అర్థం ఏంటి, ధర్మ అర్థ కామ మోక్ష. నాలుగోది మోక్ష అంటే ముక్తి. కాబట్టి ఈ ఉపాసన వలన ఈ మొదటి మూడే కాకుండా నాలుగవది అయినటువంటి మోక్షం కూడా వస్తుంది అని చెబుతున్నారు. నాలుగవది అయినటువంటి మోక్షం కూడా సకల పురుషార్థముల కంటే గొప్పదైనటువంటి ఏమిటి, అసలుది మోక్షము. కాబట్టి ఈ ఉపాసన వలన, ఆదిత్యోపాసన వలన మోక్షం సిద్ధిస్తుంది అని చెబుతున్నారు. అందుకనే దీనిలో వచ్చిన పంచాయతనంలో మొట్టమొదట ఆదిత్యాం అంబికా దీంతో మొదలవుతుంది. పంచాయతనం అనేటువంటి పేరు విన్నారు కదా, పంచాయతనం. పంచ ఆయతనం అంటే 5 దేవతలు, 5 బ్రహ్మలు. ప్రాచీన కాలంలో మన శంకరాచార్య స్వామి వారు రాకముందు 5 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 5 రకాలు ఉన్నటువంటి వాళ్ళు 5 బొమ్మలను పెట్టుకొని వాళ్ళు ఉపాసన చేస్తున్నారు. సూర్యుడు పెట్టుకొని, ఆదిత్యుడిని పెట్టుకొని కొంతమంది ఆదిత్యులు వాళ్ళు, అంబికని పెట్టుకొని కొంతమంది, గణపతిని పెట్టుకొని కొంతమంది, విష్ణువుని పెట్టుకొని కొంతమంది, శివుణ్ణి పెట్టుకొని కొంతమంది. ఇట్లా ఈ విధంగా భాగాలుగా ఉన్నారు. వీళ్ళందరూ ఏమంటున్నారంటే శివుడు పరమదైవం అండి, విష్ణువు పరమదైవం అండి, ఆదిత్యుడు దైవం అండి అని ఆ విధంగా ఎవరికి వాళ్లే చెప్పుకుంటున్నారు. అప్పుడు శంకరులు ఏం చెప్పారంటే అంతా ఒకటేనయ్యా, ఇది మీరు అదే తెలుసుకోలేకపోతున్నారు. అదే దీనిలో మనకు వేదంలో చెప్పింది అదేను. ఆ పరబ్రహ్మమే వివిధ రూపాల్లో ఉన్నారు, అంతేని ఏమీ లేదు. నువ్వు విష్ణువుని ఆరాధిస్తున్నావు అని అంటే ఆ పరబ్రహ్మాన్నే, ఆదిత్యుని ఆరాధిస్తున్నావు అంటే ఆ పరబ్రహ్మమే, ఆ అంబికను ఆరాధిస్తున్నావు అంటే ఆ పరబ్రహ్మమే. ఒక్కడే, అద్వితీయం, ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని చెప్పారు. కాబట్టి మీరందరూ ఏం చేయొచ్చునంటే 5 బొమ్మల్ని, పంచాయతనం 5 బొమ్మల్ని తీసుకురండి, ఒక ప్లేట్లో పెట్టండి. నీకు ఇష్టమైనటువంటి ఆదిత్యుడు అనుకో, ఆదిత్యుడిని సెంటర్లో పెట్టుకో, ఆదిత్యుడిని సెంటర్లో పెట్టుకొని పూజ చేసుకో. ఇక మిగిలిన వాళ్ళు కూడా మంత్రాలు చేసుకో. అప్పుడు 5 బ్రహ్మల్ని చేసినట్టే. అనగా అర్థం ఏంటి, ఐక్యత అంటే ఏక రూపము చెబుతున్నా మీకు. వేరు వేరు కాదు, ఆదిత్యుడు వేరు, విష్ణువు వేరు, శివుడు వేరు, అంబిక వేరు అని అనుకుంటున్నారు కదా, కాదు, ఒకటే. అందుకని ఒకటే అంటే ఒక ప్లేట్లో పెట్టుకోండి, ఆధారం ఒకటేగా. 5 బొమ్మలకి ఆధారం ఏంటి, అక్కడ ఒక ప్లేటు, అది ఆధారం. అది శంకరులు చెప్పారు. అక్కడి నుంచి శంకరులు చెప్పిన దగ్గర నుంచి అందరూ కూడా ఏం చేస్తున్నారనమాట, ఈ దేవతలందరిలోనూ పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటున్నారు. పరమాత్మ అంటున్నారు. అది పరబ్రహ్మ పరమాత్మ ఒకటే, అదే అనమాట. కాబట్టి ఇక్కడ ఆ వరుసలో మనకి ఆదిత్యుడు పరబ్రహ్మము అనేటువంటి విషయం చెబుతున్నాడు. అది అనమాట. ఇక మిగిలిన దీనిలో మనకు లలితలో అమ్మవారు అంబిక పరబ్రహ్మము దానిలో వచ్చిందట. అట్లే విష్ణువు పరబ్రహ్మము విష్ణు సహస్రనామాల్లో వచ్చింది. అట్లా అన్నిట్లోనూ ప్రతి చోట కూడా పరబ్రహ్మమే అనేటువంటి విషయం చెబుతున్నారు. ఆ విషయాన్ని ఇక్కడ అనమాట. కాబట్టి ఆ పంచాయతనాన్ని తీసుకొచ్చిపెట్టింది ఎవరంటే శంకరులు అనమాట. అట్లా అనమాట. దానిలో ఆదిత్య ఉన్నాడంట. కాబట్టి ఇక మొట్టమొదటిగా చెబుతున్నాడు, ఓం అతను మొదలుపెట్టి అసౌవ ఆదిత్యో దేవ మధు, అసౌ వా ఆదిత్య, అసౌ ఈ ఆదిత్య సూర్యుడు, దేవమధు దేవతలకు తేనె. అది దేవతలకు తేనె ఎవరు, ఈ సూర్యుడు, అది అనమాట. కాబట్టి సూర్యుడు తేనె అంటే దేవతలు ఎవరు, మన శరీరంలో ఉన్నారు.
వాళ్ళకి తేనె, అదృష్టం, రుచి, ఆ రుచి అంతా వస్తున్నది. ఆ రుచి ఎవరి వల్ల వస్తున్నది? మూలకారకుడు అంటే ఆదిత్య. ఆదిత్యుడి వలన కర్మ సాక్షి ఆయన యజ్ఞాలు చేయిస్తాడు. చేయించి యజ్ఞ ఫలాలను మనం పొందుతూ ఉంటుంటాము. ఆ యజ్ఞం చేసేది మనమే. మనలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఆ దేవతలే చేసేది. అదే లలితలో దేవతలందరూ యజ్ఞం చేస్తున్నారట. యజ్ఞం చేస్తూ భండాసురుడు వచ్చి పడ్డాడు. ఈ భండాసురుడు వచ్చి పడేటప్పటికి ఇంకా వీళ్ళందరూ కూడా తట్టుకోలేక అమ్మవారి దగ్గర పరిగెత్తాడు. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అది అక్కడికి పోయి పరిగెత్తాడు. ఈ పరిగెత్తేటప్పుడు అమ్మవారు ఏం చేసింది అనమాట, సరే అట్టేది మీ యజ్ఞ కర్మలను రక్షిస్తాను, ఆ రాక్షస సంహారం చేస్తాను అన్నాడు. అంటే ఎక్కడికి పరిగెత్తారనమాట? మనం ఎవరిని అడిగాము అంటే పరమాత్మను అడిగాం. అయ్యా యజ్ఞ కర్మలు చేస్తుంటాను మొదలు పెడుతున్నాము, మరి విఘ్నాలు అన్నీ కలుగుతున్నాయి. ఈ విఘ్నాలు కలగటం వలన చేయలేకపోతున్నాము. ఏమిటి విఘ్నాలు అంటే రాక్షసులు, మనకి తెలియకుండా రాక్షసులు మనకి వీటికి విఘ్నాలు కలిగిస్తున్నారు. ఇప్పుడు ఒక పని అనుకుంటాం, ఏదో మంచి పని చేయాలి అనేటువంటి ఒక సంకల్పం పెడతాం. రేపు మొదలు పెడతాం మంచి పని. కానీ అనుకోకుండా ఏదో ఒక సంఘటన వచ్చి దానికి విఘ్నం కలిగించి దాన్ని ఏం చేస్తుంది? మొట్టమొదట పోస్ట్ పోన్ చేయిస్తుంది. అది మనకు తెలియదు, అది విశేషం. అది పోస్ట్ పోన్ చేయిస్తుంది. విఘ్నాలు పోస్ట్ పోన్ చేయిస్తుంది. ఇది శుభకర్మలు మొదలు పెట్టుకుంటుంటే ఆ విఘ్నం వచ్చి ఏం చేస్తుంది? పోస్ట్ పోన్ చేయించేసేస్తుంది. పోస్ట్ పోన్ చేసేసి ఎప్పుడో సంవత్సరం తర్వాతనో ఎప్పుడో జరుగుతుంది అనమాట. పోస్ట్ పోన్ చేసేసి ఈ శుభకార్యాలప్పుడు మనం ఏం చేస్తామంటే అన్ని రెడీ చేసి పెట్టుకుంటాం, వస్తువులను తెచ్చి పెట్టుకుంటాం, పోస్ట్ పోన్ చేసేస్తుంది. మరి నువ్వు ఆపు, మరి చూద్దాం. చేయలేం కదా, అలా చేస్తుంది. అదేంటి? రాక్షసులు చేసిన పని, అది అర్థం. ఇలా ఉంది. కాబట్టి అటువంటి విఘ్నాలు ఏం కలగకుండా, ఆ విఘ్నాలు ఏమి కలగకుండా అమ్మవారిని ప్రార్థించడం ఇది. అనగా మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఉన్నాడే, ఆ పరమాత్మని మనం కనుక ప్రార్థిస్తే ఈ యజ్ఞం నిర్విఘ్నంగా సాగిపోతుంటాయి. అది అర్థం అనమాట. అందుకని మనం ఏం చేస్తుంటామంటే సహజంగా ప్రస్తుత కాలంలో పురాణ యుగం వచ్చేసింది కదా, అందుకని ఏం చేస్తుంటారంటే మన వాళ్ళు వినాయకుడు ప్రార్థన మొదలు పెడతారు. వినాయకుడు, వినాయక శబ్దం వేరు, వినాయక అనే శబ్దమే వేరు. అసలు ఎక్కడ శబ్దాన్ని ఉపయోగించాలి? గణపతి శబ్దం ఉపయోగించాలి. గణేభ్యో గణపతిభ్యశ్చ ఓ నమో నమో, వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ ఓ నమో నమో, రథేభ్యో రథపతిభ్యశ్చ ఓ నమో నమో, నథేభ్యో నథపతిభ్యశ్చ ఓ నమో నమో అనే విధంగా దానిలో వచ్చినాయి. గణేభ్య గణపతిభ్యశ్చ ఓ నమః. గణాలు, మన శరీరంలో గణాలు, అనేక గణాలు ఉన్నాయి. ఈ గణాలన్నిటికి కూడా అధిపతి ఎవరో? శివుడు. శివుడు అంటే పరమాత్మ అని అర్థం అనమాట. ఆ పరమాత్మను మనం నమ్మక చమకాల ద్వారా ఇవాళ సోమవారం కూడా విశేషమైన కూడా అనుకోకుండా ఆ మంత్రం కూడా వచ్చింది. అదనమాట. అది మనం ఆయన్ని ప్రార్థించడం వలన అప్పుడు మనలో ఏం కలుగుతుంది? ఒక శక్తి కలుగుతుంటుంది. మనకే ఒక శక్తిని ఇస్తాడనమాట ఆ పరమాత్మ. ఆ శక్తిని ఇచ్చి దాని ప్రకారంగా యజ్ఞాన్ని నిర్విఘ్నంగా మనమే చేస్తుంటాం. అది మనకు తెలియదు, ఆ విషయం మనకు తెలియదు. అనగా అర్థం ఏంటనమాట, అప్పుడు రాక్షసులు అరే ఇక్కడ లాభం లేదురా, ఇక మనం బయటికి పోదాం అనుకు బయటికి పోతారు. ఇది అర్థమైంది. అట్లనే అమ్మవారిని వీళ్ళు ప్రార్థించారు. సరే నేను బయలుదేరుతున్నాను అన్నది. అనేటప్పటికి ఇంకా వాళ్ళు ఏం చేశారు? చూస్తాను ఈ సంగతి, అమ్మవారి మీద యుద్ధానికి మేము ఇంత బలవంతులం కదా, నీ మీద మీ యుద్ధానికి వస్తామని. అదే భండాసురుడు యుద్ధానికి వచ్చి చివరికి ఏమైనారు? తుక్కుగా పోయినారు. అనగా అర్థం ఏంటి? అమ్మవారి యొక్క శక్తి ముందు, పరమాత్మ శక్తి ముందు ఈ అసుర శక్తి ఏమాత్రం పనిచేయలేదు. అనగా మనలో ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంటే ఈ ఉన్నది చూసారు, రాక్షస శక్తులు ఉన్నది చూశారు, ఏవి? విఘ్నాలు ఇటువంటివి ఉన్నాయి, ఇవన్నీ కూడా నశిస్తాయి అని అర్థం అనమాట. ఈ విఘ్నాలు నశించాలి అంటే మనలో ఉన్నటువంటి పరమాత్మను ఆశ్రయం చేస్తే
అందుకని శరణు పరమాత్మ కనుక వస్తే ఆ పరమాత్మయే చూసుకుంటాడు. అదే శరణాగతి. దీని చివరికి ఎక్కడికి తీసుకుపోతున్నారంటే మనం శరణాగతి అంటే పరమాత్మను శరణు వేడటము, ప్రతి కార్యానికి పరమాత్మను శరణు వేడటము అర్థం అనమాట. అదే గణపతి ప్రార్థన. అది గణపతి అంటే పరమాత్మ అని అక్కడ అర్థం. సహజంగా గణపతి దానికి అర్థం ఏనుగు తలకాయ పెట్టి చూపిస్తుంటారు. ఈ వినాయకుడు ఇదంతా గజాసుడు ఇదంతా పురాణ భక్తి. ఈ పురాణ భక్తిలో చూపిస్తుంటారు అనమాట. అది అట్లా అనమాట. సరే, అట్లా చెప్తుంది. చివరికి ఏంటంటే మనం దీనిలోకి వస్తున్నాము. ఆదిత్యుడు దేవమధు తేనె. ఈయన దేవతలకు ఆనందం కలిగించడం వలన ఈ ఆదిత్యుడు తేనె వంటి వాడు. ఆదిత్యుడు సకల యజ్ఞముల ఫలముల రూపం కనుక వసువులు మొదలగు దేవతలకు, వసువులు అష్టవసువులు, వీళ్ళు మొదలగు దేవతలు అన్నారు. 33 మంది దేవతలు. ఇంకా ఉండే ఇంకా ఎక్కువ మంది దేవతలు. ఎంతమంది ఉన్నారు అంతమంది అందరికి కూడా ఆనందం. వీళ్ళందరూ ఎక్కడున్నారు? మన శరీరంలోనే ఉన్నారు. వీళ్ళందరూ ఎంతమంది దేవతలో చెబుతున్నావు, అంకి చెబుతున్నావే, వాళ్ళందరూ ఎక్కడున్నారు? మన శరీరంలోనే ఉన్నారు దేవతలందరూ. బయట అనేటువంటిది తర్వాత సంగతి, ముందు మన శరీరంలోనే ఉన్నారు. మన శరీరంలో ఇంతమంది దేవతలు ఉన్నారని అంటే అసలు పరబ్రహ్మం పరమాత్మ ఉన్నాడు కదా, అందరు ఉంటారు. మహారాజు ఉంటే సభలో మహామంత్రికి అసిస్టెంట్లు, సేనాపతి, ఉద్యోగస్తులు, కోశాధికారి మొత్తం వచ్చిపోతుంటారు చూడండి. అట్లనే ఆ పరమాత్మ ఉండేటప్పటికి సకల దేవతలందరూ కూడా ఆ పరమాత్మని ఆధారం చేసుకొని వాళ్ళందరికీ కారకుడై ఉంటాడు. పేరు పరమాత్మ. అటువంటి పరమాత్మయే ఇప్పుడు ఆదిత్య. ఆదిత్యుడు సకల దేవతలకు అందరికి కూడా ఇక్కడ ఆయన ప్రధానమైనటువంటి మధువు, రుచి అనగా రుచి ఇచ్చేటువంటి వాడు. దేవతలకు అందరికి రుచి ఇస్తున్నా నేను అని చెబుతున్నాడు. ఇది ఏ విధంగా ఉంటుంది ఏమిటనంటే ఇక వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు. 1వ మంత్రంలో తస్య ద్యోహి ఏవ తిరశ్చీనం అంశః అంతరిక్షం అపూపో మరీచయ పుత్రాః. తేనె ఆదిత్యునకు ద్యులోకం. అయితే 3 లోకాలు. 3 లోకాలు ఏమేమిటి? భూహు, భువః, సువః. 3 లోకాలు. భూ అంటే ఇక్కడ భూలోకం, భూవర్లోకం అంతరిక్షం, సువః అంటే ద్యులోకం. ఇది అర్థం. అనగా 3వ లోకం అన్నిటికన్నా పైన ఉంటుంది. ఇక్కడ కూడా తర్వాత వస్తుంది. ఏమిటంటే తర్వాత విషయం ఎక్కడుందండి ద్యులోకం? సరే, అంతరిక్షం అంటే మనకు కనబడుతున్నది, భూలోకం అంటే మనకి తెలుసు. అంతరిక్షం అంటే ఆకాశం. అంతరిక్ష అనే శబ్దానికి అర్థం ఏంటో తెలుసిన? అంతః రిక్. రిక్ అంటే నక్షత్రం. అంతః నక్షత్రములను లోపల ఉంచుకుండేది అని అర్థం. అది అంతరిక్షం అంటే అది అర్థం. అది నక్షత్రాలను లోపల ఉంచుకుంటుంది. అది దాన్ని అంతరిక్షము అంటారు. అందుకనే మనం అంతరిక్షం చూడంటారా అంటాం. అది అంటే ఏంటి? నక్షత్రాలు ఉన్నటువంటి ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ చూడంటారా అర్థం. అంతరిక్షం. మరి అంతరిక్షం అంటే అయిపోయిన తర్వాత పైన ఇంకొకడు ఉన్నాడు. ఎవరు? జౌహు. అది ఏమిటి ఇక్కడ ఈ జౌ? మరి ఇది ఎక్కడ ఉంది అని అంటే ధ్రువ నక్షత్రం చివరిది. మనకు అంతరిక్షంలో నక్షత్రాలు కనబడుతున్నాయి. సరే, అది ఒక అంతరిక్షం, అది ఒక లోకం అనే సంగతి అనుకున్నాం. అంతకన్నా పైన ఒక లోకం ఉందని చెబుతున్నాం. అది ఎక్కడ ఉంది చెప్పండి అని అన్నారు. అంటే ఈ నక్షత్రాలకు అన్నింటికి కూడా పైన ఒకే ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం ధ్రువ నక్షత్రము. ఆ ధ్రువ నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని ఒక లోకం ఉంది. ఆ లోకమే ద్యులోకము. అదే ఆ ద్యులోకమే మనకు విశేషమైన స్వర్గలోకం అనుకోండి, మోక్షం అనుకోండి, ఏమైనా సరే. అది అట్లా అనమాట. అది ఎక్కడ ఉన్నది? ధ్రువ నక్షత్రం అన్నిటికన్నా. ఈ ధ్రువ నక్షత్రం అనేటువంటిది ఏమిటంటే అన్నిటికీ ఆధారం. ధ్రువ నక్షత్రం కింద ఏ సప్తఋషి మండలము ఆధారం. దానికి సప్తఋషి మండలానికి ఆధారము ధ్రువ నక్షత్రం. ఈ నక్షత్రాలకి ఆధారము సప్తఋషి మండలం.
అట్లా అనమాట. అయితే వీటన్నిటికీ ఆధారం ఎవరండి అని చివరికి ప్రశ్న వేస్తాడు. వీటన్నిటికీ ఎవరండి ఆధారం? ఇప్పుడు తేనె తుట్టు ఉంది అనుకోండి, తేనె తుట్టికి ఆధారం ఏందండి అని అంటే ఒక బొంగు అండి, దానికి ఒక కర్ర ఒక పెద్ద ఉన్నది, దానికి పెట్టిందండి, దానికి ఆధారం అది. లేకపోతే అది ఎక్కడ పెడుతుందండి? తేనె తుట్టు ఎక్కడి నుంచి వస్తుందండి? అసలు మన తేనె తుట్టు కనపడుతుందా? తేనె తుట్టు కనపడాలనుకోండి, అది ఒక వస్తువు కనపడాలంటే అర్థం ఏంటి? దానికి ఒక ఆధారం కొమ్మ దానిలో ఉంటే పెడుతుంది, లేకపోతే లేదు. లేదా అక్కడ చిక్కితే అక్కడ పోయి పడుతుంది. అట్లా అనమాట. అలానే ఆధారం అనేది తేనె తుట్టికి అనమాట. అట్లనే పైన ఉన్నటువంటి వాటికి ధ్రువ నక్షత్రం ఉన్నదే, ఆ ద్యులోకము వీటన్నింటికి కింద వరకు ఆధారం. అలానే ధ్రువ నక్షత్రం కింద సప్తర్షి మండలం, సప్తర్షి మండలం కింద నక్షత్ర మండలం, ఆ నక్షత్ర మండలం కింద ఈ భూమండలం, ఇట్లా వరుసగా ఉన్నాయి. ఇవన్నీ కూడా గిరగరా 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 తిరుగుతున్నాయి. మళ్ళీ వాటిల్లో గిరగరా గిరగర గిర తిరుగుతూనే ఉన్నాయి. ధ్రువ నక్షత్రం చుట్టూ ఇవన్నీ తిరుగుతుంటాయి కదా. ఈ సప్తఋషి మండలం ఇవన్నీ కూడా తిరుగుతుంటాయి అని మనకి ఇక్కడ మనకి చెప్పినటువంటి దీనిలో రాశానే పుస్తకంలో 2 సెకండ్ పార్ట్ లో వస్తుంది. పరిజ్ఞానం సెకండ్ పార్ట్ లో అక్కడ అదే అనమాట అది. అందుకని ఇక్కడ ఆ ద్యులోకమే ఇక్కడ ఏమిటనమాట ఆధారము. దేనికి ఆధారము? తేనె తుట్టికి. అది అర్థం. ఈ తేనె తుట్టి ఆధారం అంటే తేనె తుట్టిని దేనితోడు పోల్చాడు? సూర్యుడితోడు పోల్చాడు. కాబట్టి పైన ద్యులోకం ఉంది, ద్యులోకాన్ని ఆధారంగా చేసుకొని సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రకాశిస్తున్నాడు ఈయన ప్లేసు అంటే అంతరిక్షంలో ప్రకాశిస్తున్నాడు. అంతరిక్షంలో ప్రకాశిస్తూ 5 దిక్కుల తన యొక్క కాంతి కిరణాలను పంపిస్తున్నాడు. 5 దిక్కుల ప్రసరించడం వలన కింద భూమండలానికి ఏమిటి, భూమండలం పైన ఉండేటువంటి అసలు సమస్తం అన్ని లోకాలన్నిటి కూడా కాంతి ప్రసరణ జరుగుతూ ఉన్నది అనమాట. అది అలా ఆదిత్యుడు తన యొక్క కిరణాలతోటి వెలుగు ఇస్తూ ఉన్నాడు లోకాలకి. ఇది అయితే ఆ వెలుగు ఇవ్వటం వలన ఈ ప్రాణులకి కర్మ ప్రారంభం అవుతుంది. సూర్యకిరణాలు ఏం చేస్తుంటాయి అంటే ఈ ప్రాణులకు కర్మ ప్రారంభం చేస్తుంటుంది. తెల్లవారుజాము చూస్తుంటే 5:30కి నాకు రోజు గంట కొట్టాల్సిన పని లేదు. ఏంటంటే ఏదో స్కూల్కి గంట కొడతాయి, గంట పిల్లలంతా పరిగెత్తుకుంటూ వస్తారు అన్నట్టు. ఇక్కడ చుట్టూ చెట్ల మీద కోకిళ్ళు ఉన్నాయి. అవి గోలగోల. ఎక్కడో మధ్యలో ఒక్కసారి ఒక కాకి మాత్రం అరుస్తుందండి. రోజు చూస్తూనే ఉన్నాను నేను. కాకి మాత్రం అప్పుడు ఎంతంటే టైం మీద 5:30 అవుతుంది, మీకు 6:30 క్లాసు. ఇవేంటి ఏంటి? సూర్యుడు రాబోతూ ఉన్నాడు. సూర్యుడు ఇది సమస్తమైనటువంటి ప్రాణులకు ఆధారం అని చెబుతున్నాడే. సూర్యుడు తన కిరణాలని ఇంకా స్టార్ట్ చేస్తున్నాడు అనగా ఈ భూలోకానికి పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రాణులారా లేవండి అని ఆయన సుప్రభాతం పాడుతున్నాడు. అది ఆయనే సుప్రభాతం పాడేది ప్రాణులకు అన్నిటికీ. ఇవి గొలవాలు చేస్తుంటాయి. ఇక నిద్ర పట్టదు ఇంకా 5:30కి. అనగా సూర్యుడు వచ్చే ముందు వస్తుంది ఉషకాలము అంటారు దీన్ని. అది అనమాట. అనగా సకల ప్రాణులకు అందరికి కూడా ఈయన కర్మని మొదలు పెట్టిస్తుంటాడు. లేవండి పక్షులారా లేవండి, మీ కర్మ ఏమిటయ్యా అనంటే మీకు ఎంతసేపటికి భోజనమే కదా కావాల్సింది, తింటమేగా మీకు కావాల్సింది. ఇక 6ంటికి అయ్యేసరికి బయలుదేరుతాయి. తిని చివరికి సాయంకాలం వస్తుంది, సూర్యాస్తమయం ఎర్రంగా కనబడుతుంటుంది కదా. సూర్యుడు చూస్తుంటాడు, సూర్యుడు చెబుతుంటాడు ఇక బాండి ఇళ్ళకి, అని అంటాడు. ఇక బాండి ఇళ్ళకి అనేసి అన్ని పరిగెత్తుకుని గోళ్ళలో కూర్చు. అట్టనే మనం కూడా 9 అయింది, తొందరగా పోవాలి ఆఫీసు. మళ్ళీ ఆఫీసులో అరుస్తాడు. ఇదంతా అండి బరాబరా పరిగెత్తుకుంటూ పోతాం. 5 అయింది, ఇక 5కి ఇంకా 5 నిమిషాలు అవుతుందనగా ఎదురు చూస్తూ ఉంటాడు. 4:55 దగ్గర నుంచి ఎదురు చూస్తుంటాడు. ఈ కాలాన్ని ఎవరు నడుపుతున్నాడు? సూర్యుడే నడుపుతున్నాడు. 4:55 దగ్గర వీడు మూట కట్టేస్తాడు. మూట కట్టేసి 5 కాగానే బర్రెను పరిగెత్తడం ఇంటికి వస్తుంది. ఏ గమ్మత్తుగా చాలా గొప్ప విశేషం చూసుకోండి. ఇంటికి వస్తాడు. ఇంటికి రాకుండా ఎక్కడ బజార్లో కూర్చొని శుభ్రంగా ఏదో తిని అటెన్షన్ పడుకో నిద్రపోరాదు.
వాడు చూసుకో ఎంత వైపు ఎలా ఉంటుంది, చివరికి ఆ ఇంటికి రావాలి, గూటికి రావాలి, ఆ గూటికి వచ్చి చేరాలి. ఈ గూటికి వచ్చి చేరటం అనేటువంటిది సూర్యుడు తన గూటికి పోతుంటాడు, తన స్థానం అస్తమించడానికి, అనగా తాను రెస్ట్ తీసుకోవడానికి పోతున్నాడు. ఇప్పటిదాకా మన చేత కర్మలు చేయించి ఆ సూర్యుడు ఆయన విశ్రాంతి తీసుకోవడం కోసము రెస్ట్ తీసుకోవడం తన స్థానానికి పోతున్నాడు. అది మనకి ఒక భావన చేసుకుంటే. అట్లనే మనకి చేత ఈ సూర్యుడు కర్మ చేయించి చివరికి ఇంటికి గూటికి చేర్చి రెస్ట్ తీసుకోరా అని పంపిస్తున్నాడు. అది ఇదంతా ఈ కర్మ, దీన్నే కర్మ అంటారు. ఇది మనకి తెలియదు. మనం ఏంటి ఉదయం 9ంటికి ఆఫీసుకు పోయినాము, సాయంకాలం 6ంటికి వచ్చాము, శుభ్రంగా హాయిగా తిన్నాము, పడుకున్నాం, మళ్ళీ మర్నాడు. ఇదంతా ఒక కర్మ చేస్తున్న ఎవరు చేయిస్తున్నారు అనేటువంటి ప్రశ్న వీడు వేసుకోవాలి. అది వీడు ప్రశ్న వేసుకోవాలి. వీడు ఎప్పటికి ఎంత కాలం వచ్చినా సరే వీడు ప్రశ్న వేసుకోవాలి. కాకపోతే ఏమనుకుంటాడు, 6 నిద్రలేస్తాను, 9 కదా ఆఫీసుకు పోవాలా, ఆఫీసుకు పోకపోతే జీతం రాదు, ఈ ప్రశ్నలు చెబుతాడు. అవునా, సరే బాగానే ఉందయ్యా, నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎవరన్నా నేను నిద్ర లేపుతున్నారా లేకపోతే ఎట్లా చేస్తాను అని, నన్ను ఎవరు నిద్ర లేపుతారు, 6ంటికి కాగానే బెల్లం మోగుతుంటుంది లేస్తానంటాడు. కానీ ఇక్కడ వీడికి తెలియల, ఇదే అజ్ఞానము అంటారు. అదే అట్లా అనమాట ఇది. కాబట్టి ఆ సూర్యుడు మనల్ని నిద్ర లేపి కర్మ చేయిస్తూ ఉంటుంటాడు మన చేత. అటువంటి సూర్యుడు పరమాత్మ. ఆ పరమాత్మని మనం సాక్షాత్తుగా దర్శనం చేసుకుంటున్నాం. ఆ సూర్యుని చూసి ఒక్కసారి నమస్కారాల్లో రకాలు కూడా ఉన్నాయి. ఎవరికి ఏ నమస్కారం ఎట్లా చేయాలి. సూర్యుడికి ఏమో పైన శిరస్సు ఇట్లా పెట్టి చేయాలి, ఇట్లా చేయకూడదు. సూర్య నమస్కారం అంటే పైకి చేతులు ఇట్లా పోవాల్సిందే, ఎట్లా పోవాలి, ఇది సూర్య నమస్కారం, పైన చూస్తూ సూర్యుడి నమస్కారం. అలానే దేవుడికి నమస్కారం చేయాలి. ఏదో గుడికి వెళ్ళాం, గుడికి వెళ్ళినప్పుడు దేవుడికి నమస్కారం చేయాలి అని అంటే వక్షస్థలం దగ్గరికి తీసుకొచ్చి ఇట్లా చేయాలి. కొన్ని చోట్ల కూడా బొమ్మలు ఉన్నాయి, శిల్పాలు కూడా మీరు ఎక్కడైనా చూశారు లేదు, ఇట్లానే బొమ్మలు ఉంటాయి. దేవుడికి నమస్కారం ఇట్లా చేయాలి. అంతేగాని కొంతమంది తెలియక ఇట్లా ఇట్లా ఈ తలకాయ ఇట్లా పెట్టుకు ఇట్లా చేస్తుంటారు, ఇలా చేస్తుంటారు. దేవుడికి ఇలా నమస్కారం చేయాలి అట్లా. ఇకపోతే తండ్రికి కానీ, ఆ తర్వాత తండ్రికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ వీళ్ళకి చేసేటువంటి నమస్కారం ఇప్పుడు ఇది ఇట్లా. నేను ఒక సినిమా చూస్తుంటే, ఇప్పుడు కాదు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం, అరే డైరెక్ట్ బాగా అర్థమైనట్టుంది నమస్కారం ఎట్ట చేయించాలో అని. ఎవరు ఇంద్రజిత్తు తండ్రికి నమస్కారం, తండ్రి అంటే రావణాసురుడికి నమస్కారం, ఇంద్రజిత్తు వేషం వేసింది ఎవరంటారా, ఎన్టీ రామారావు. అప్పుడు అనిపించింది అనమాట, అప్పుడు ఇలా నమస్కారం చేస్తారు, పుత్రుదేవా నమస్కారం, అప్పుడు అనిపించింది డైరెక్టర్కి తెలిసే వీడికి బాగా అది. కాబట్టి ఇది నమస్కారాలు, ఇట్లా ఉంటే నమస్కారాలు అట్లా అనమాట. ఆ ఆదిత్యుడికి నమస్కారం చేయటం అలా చేయాలి, అదే అనమాట ఇట్లా. అటువంటి ఆదిత్యుని గురించి చెబుతూ ఇక్కడ ద్యౌలోకమే ఒక ఆధారం. ఆ ఆధారానికి తేనె పట్టు ఉన్నది. ఆ తేనె పట్టు ఉన్నది కదా, ఆ తేనె పట్టులో ఏమున్నాయి, కిరణాలు అంటే తేనెటీగలు ఉన్నాయి. ఆ తేనెటీగలు ఏమిటి అని అంటే కిరణాలు. అనగా తేనెటీగలు అనేది సంతానం, అదంతా సంతానం, సూర్యుడి యొక్క సంతానం. తేనెతుట్టె అనేది సూర్యుడైతే ఆ సూర్యుడి యొక్క సంతానం ఈ తేనెటీగలు. కిరణములను తేనెటీగలతో వేసేసేసాడు. అది పోలిక ఎట్లా అనమాట. చేసి ఇక ఆ తర్వాత మళ్ళీ తర్వాత మంత్రంలో తన్మయే తస్య ఏ ప్రాంచో రశ్మయస్తా ఏవాస ప్రాచ్యో మధునాడ్య. సూర్యుని తూర్పు వైపు కిరణములు ఏవి గలవు, సూర్యుడికి మనం సూర్యుడు 5 దిక్కుల ప్రకాశం అనేటువంటి చెప్పుకున్నాం కదా. తూర్పు దిక్కుని ఏ కిరణము గలవు, అవి ఈ పట్టుకునకు తేనె పట్టునకు తూర్పు వైపు ఉంటే తేనె దాచుకునే వివరములు. అనగా తేనె తుట్టెకి మనం చెప్పాక ఇటు తిరిగినా తేనె తుట్టె కనపడుతుంది, అటు తిరిగినా తేనె తుట్టె కనపడుతుంది.
అనగా తేనె తుట్టికి 5 రకములుగా 5 చోట్ల 5 విధములుగా వివరాలు ఉన్నాయి. తూర్పు వైపున వివరాలు, పడమర వైపున వివరాలు, అంటే వివరాలు అంటే రంధ్రాలు, అరలు అదనమాట. చుట్టూ ఉన్నాయి అనమాట వాటి దానికి వివరాలు. అది అర్థం. ఆ సంగతి తూర్పు వైపు సంగతి చెబుతున్నాడు. తూర్పు వైపు ఉండే తేనె దాచుకునే వివరములు. వివరములు అంటే అరలు. వివరము అనే దానికి అర్థం ఏంటంటే రంధ్రము అని అర్థం. జాగ్రత్తగా ఈ పదాన్ని ఉపయోగించేటప్పుడు, ఏమయ్యా నీ వివరాలన్నీ నాకు తెలుసులే అన్నాడు అనుకో, అర్థం ఏంటి? ఇప్పుడు అర్థమైందా? పండితులు మాట్లాడుకునేటప్పుడు నీ వివరాలన్నీ నాకు తెలుసులే అంటే నీ దోషాలు, నీ బొక్కలని నాకు తెలుసులే. ఇది మనకి ఈ భాషలో చెప్పుకోవాలంటే, ఆ భాషలో చెప్పుకోవాలంటే నీ తప్పులని నాకు తెలుసులే అనేటువంటి విషయం ఒక అర్థం వస్తుంది. ఇంకొక అర్థం, నీ విశేషాలన్నీ కూడా నాకు తెలుసులే, ఇంకొక అర్థంలో పోయినారు. అందుకని సంస్కృత శబ్దాలు ఉన్నాయి చూశారు, నానార్థాలతో ఉంటాయి అన్నమాట. ఈ అర్థాలతో ఉన్నటువంటి వాటిని ఆయా సందర్భాల్లో హాస్యంగా ప్రయోగిస్తుంటుంటారు పండితులు. అట్లా అనమాట. అది అది విశేషం. ఇంకా ఇటువంటివి చాలా ఉంటాయి. ఇక్కడ వివరములు అని అంటే ఏంటంటే తేనె తుట్టిలో ఉండేటువంటి అరలు. అది చూడటానికి మనకు దూరంగా ఒక రంధ్రం లాగా కనబడుతుంటుంది, కానీ నిజంగా రంధ్రం కాదు కదా. రంధ్రం అంటే అవతలకు పోవాలి సూది అవతల, కానీ అంతవరకు అర ఒక గది, ఒక గది, ఒక్కో దానికి ఒక్కొక్క ఏకి ఒక్కొక్క గది. ఆ గదిలో తేనె పెట్టేస్తుంది అనమాట. తూర్పు వైపు ఆ సూర్యుడు తూర్పు వైపు కిరణాలు ఉన్నాయి, అట్లనే ఈ తేనె తుట్టికి తూర్పు వైపున వివరాలు ఉన్నాయి ఒకటి. ఆ తర్వాత రుచి ఏవ మధుకృత ఋగ్వేద ఏవ పుష్పం. రుక్కులే తేనెటీగలు. రుక్కులు అంటే మంత్రాలు. మంత్రాలు ఈ మంత్రాలు వినేటప్పటికి ఎక్కడికి వచ్చామన్నమాట, యజ్ఞం చేసేటప్పుడు మంత్రాలు. యజ్ఞం చేసేటప్పుడు మంత్రాలు చదువుతుంటుంటారు. ఆ మంత్రాలని తేనెటీగలతో పోల్చాడు. తేనెటీగలు, ఈ తేనెటీగలు ఏం చేస్తుంటాయి, పుష్పం మీద వాలి రసం ఇదంతా తీసుకొస్తుంటాయి కదా. అట్లని ఈ మంత్రాలు ఏం చేస్తాయి అని అంటే తర్వాత చెప్తున్నాడు. అది దానికి దీనికి పోలిక అంతే, ఏం లేదు. యజ్ఞ కర్మకను ఈ తేనె చుట్టే దీనికంటే పోలిక చెబుతున్నాడు. అది చెరువు రుక్కులే తేనెటీగలు మంత్రాలు. ఋగ్వేదమే పుష్పం. ఋగ్వేదం అనే పుస్తకం ఉంది కదా, అదేమో ఒక పుష్పము. మరి పుష్పం మీద వాలేదేంటి, తేనెటీగలు వాలుతాయి. ఆ తేనెటీగలు వాలి ఆ పుష్పంలో ఉన్న రసం తీసుకుంటాయి. ఆ ఋగ్వేద మంత్రంలో నుంచి, ఋగ్వేద మంత్రాలలో నుంచి ఆ రసాన్ని తీసుకుంటాయి. అవి తీసుకొని ఆ తర్వాత తేనెగా తయారు చేస్తాయి. తేనెగా తయారు చేయటం ఇదంతా ఉన్నది. ఆ విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. తామృత ఆపస్తావా ఏతావిచ ఏతం ఋగ్వేదం అభ్యతపన్. ఇంక వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక యజ్ఞం చేసేటువంటి వాళ్ళు ఆ నెయ్యి పోయటం, సోమరసం పోయటం. సోమరసం అని ఉంటుంది యజ్ఞం చేసేటప్పుడు, సోమరసం అని. ఈ సోమరసం అనేటువంటిది నెయ్యి కాదు. ఇది నెయ్యి కాదు, సోమ తీగ అని ఉంటుంది. అది ఈ సోమ తీగట మనకు దీనిలో ఒక చోట ఎక్కడ వస్తుందంటే వేదంలో, ఋగ్వేదంలో వస్తుంది. ఆ సోమ రసము సోమ తీగ నుంచి తీస్తారు. అంటే ఇప్పుడు మనకు తీగలు చాలా ఉంటాయి కదా, దొండ తీగ, ఈ విధంగా తీగలు రకరకాల ఆకులతో ఉన్నాయి. దొండ చెట్టు ఉంది అనుకోండి, ఆకులు తీగ ఇదంతా ఉంటుంది అనుకో, అట్లా ఆ విధంగా ఆ తీగ తీసుకొచ్చి దాన్ని బాగా నూరి రసం తీస్తారట. ఈ తీగ ఎక్కడ దొరుకుతుంది అని అంటే సరస్వతీ నదీ తీరం దొరుకుతుంది. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాను, పుస్తకం పక్కన పెట్టి అసలు విషయం. సరస్వతీ నదీ తీరం దొరుకుతుంది. ఇది సోమరసం అంటే సోమ తీగ. అయితే దీనికోసం దేవతలు, రాక్షసులు వీళ్ళందరూ కూడా ఆ తీగ కోసం ఎగబడతారట. ఎగబడ్డప్పుడు ఏం చేస్తారట, కొట్టుకుంటారు.
అంటే యుద్ధాలు చేస్తారు. ఈ సోమరసం కోసం, సోమతే కోసం యుద్ధం చేస్తుంటారు. యుద్ధం చేసినప్పుడు దానిలో ఈ సోమరసం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎవరనంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 10-15 దేశాలు అరబ్ కంట్రీస్ వాళ్ళు. వీళ్ళు ఎక్కడికి వస్తారనంటే ఇప్పుడున్నటువంటి సింధు నది ప్రవహిస్తున్నటువంటి 5 ఉన్నాయి కదా, పంజాబ్, పంజాబ్ సింధు నది. ఆ సింధు నది ఇప్పుడు ఎక్కువగా ప్రవహించేది పాకిస్తాన్లో ఇప్పుడు. కానీ వాస్తవానికి పాకిస్తాన్ అనేటువంటి మాట చిన్న ఇది కాదు, మన ఇండియా, అది పూర్తిగా ఇండియా. అది ఇండియాలో ఆ పాకిస్తాన్ ప్రదేశము చాలా గొప్ప ప్రదేశం. అది ఆ పాకిస్తాన్ ప్రదేశం. అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. వాళ్ళు అట్నుంచి వస్తారు, వీళ్ళు ఇట్నుంచి వస్తారు. ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, దేవతలకి రాక్షసులకి యుద్ధాలు జరుగుతుంటాయి. దానిలో వాళ్ళు ఏం చేస్తారు, రాక్షసులు ఓడిపోయినప్పుడు వాళ్ళు అటు పోవటమో లేకపోతే కాజేసుకొని పోవటమో, వీళ్ళు ఇటో, ఈ విధంగా ఎప్పుడూ ఇదంతా జరుగుతుందని మనకు సంస్కృత సాహిత్య చరిత్ర చదువుకుంటే దానిలో ఆ పరిశోధనలో వచ్చినటువంటి విశేషాలు. ఇది ఎంత ఎప్పుడు జరుగుతున్నది, ఎప్పుడో వేల సంవత్సరాల నాటి క్రితం జరుగుతున్నది. అట్లా అనమాట. అదే అనమాట విశేషం. అందుకని ఆ సోమరసం అనేటువంటిది ఉంటేనే యజ్ఞం చేస్తాడు. సోమరసం, ఆ సోమరసాన్ని, ఆ జలాన్ని యజ్ఞంలో పోస్తాడు. ఇది ఇక్కడ అర్థం. ఈ యజ్ఞంలో పోస్తాడు. ఈ యజ్ఞంలో అదే అనమాట. ఆ సోమ మొదలైన అమృతాలు అవి జల రూపంలో ఉంటాయి. అంటే ఒక రకంగా నీళ్లు పోయటం అని అర్థం. కానీ నీళ్లు పోస్తే ఆరిపోతుంది, కానీ ఇది ఆరిపోదు. అది అర్థం. అగ్నిలో నీళ్లు పోస్తే అగ్ని పోతుంది కదా, కానీ ఇక్కడ అది కాదు. ఇది ఇంకా బలవత్తరం అవుతుంది అన్నమాట ఈ సోమరసం. ఆ సోమరసం పోస్తుంటాడు ఇది యజ్ఞంలో. ఆ రుక్కులు చదువుతూ వేద మంత్రాలు చదువుకుంటూ పోస్తుంటుంటాడు. ఆ రుక్కులు ఋగ్వేదం నిశ్చయముగా వేడి చేసింది. అనగా ఈ మంత్రాలతోటి ఆ పోస్తాడు కదా, ఆ రసాలను పోస్తాడు కదా, పోసేటప్పటికి అక్కడ జరిగేటువంటి విశేషం చెబుతున్నాడు. అగ్నిలో పోసేటప్పటికి ఈ సోమరసము అది సూక్ష్మ రూపం పొంది, ఇది ఆ సోమరసం అమృత ప్రాయం అయిపోతుంది. అనగా మిక్కిలి రసవత్తరములైన జనములు స్వర్గలోక ప్రాప్తిని ఇస్తాయి మనకి. అనగా ఎప్పుడైతే ఈ సోమరస జలం దానిలో పోసాడో అది మనకు అమృత ప్రాయమై అమృతత్వాన్ని ఇస్తుంది, మనకు స్వర్గము సిద్ధిస్తుంది. 100% అని పెట్టుకోవచ్చు. సోమరసం వేసావు కాబట్టి అని. అట్లా ప్రాచీన కాలంలో అలా చేసేవాళ్ళు. ఏది యజ్ఞాలు అట్లా చేసేవాళ్ళు అట్లా అని అనమాట. అట్లానే ఇక్కడ పుష్పముల నుండి రసములు స్వీకరించే తేనెటీగల వలె ఇంకా పోలికకి చెబుతున్నాడు. ఈ రుక్కులు, ఈ మంత్రాలు ఆ రసములను స్వీకరించును. ఈ రసాలు ఇక పోలికతో చెబుతున్నాడు. ఏమిటనంటే ఆ సోమరసం పోసాడు, ఆ సోమరసంలో నుంచి ఆ శక్తిని తీసుకుంటుంటుంది కదా, వస్తుంటుంది కదా. దాన్ని ఎలా పోలి చెబుతున్నాడంటే ఈ రుక్కులు ఆ రసములను స్వీకరించును. ఈ మంత్రాలు వాటిల్లో ఉన్న రసాన్ని తీసుకుంటుంది. ఏది సోమరసంలో ఉన్న రసాన్ని తీసుకుంటుంది. తీసుకొని కర్మ యందు వినియోగించబడే ఈ రుక్కులు పుష్పముతో పోల్చదగినవి. కర్మ యందు వినియోగించబడే ఈ రుక్కులు, ఈ మంత్రాలన్నింటినీ కూడా పుష్పముతో పోల్చవు. పుష్పంతో పోల్చారు. ఈ పుష్పంలో నుంచి ఈ రసం వస్తుంది కదా, ఇక ఆ విషయం చెబుతాడు. పోల్చదగినవి అనగా ఋగ్వేదమును అనగా ఋగ్వేద విహితమైన కర్మను వేడిగా చేసినవాడు. అనగా ఋగ్వేద మంత్రాలతోటి ఆ సోమరసం పోస్తే ఆ సోమరసం అగ్నిలో పడి అది వేడయ్యి దాని నుంచి అమృతము సిద్ధిస్తుంది. అది మనకి యజ్ఞం చేసేటప్పుడు కనపడేటువంటిది. దానికి పోలిక చెబుతున్నాడు. దీనికి ఏమిటంటే పుష్పములు ఉన్నాయి. ఈ రుక్కులు ఏంటనమాట, ఆ పుష్పాలు అని చెబుతున్నాడు. ఆ పుష్పముల నుంచి ఈ రసం వస్తుంది. అక్కడ ఎట్లయితే ఆ సోమరసం నుంచి దాని యొక్క సారం అంటే ఇక్కడ సారం ఏంటి, పుష్పం నుంచి సారము తేనె అనే, అక్కడ పుష్పముల నుంచి సారం ఏమొస్తున్నది, అమృతం వస్తుంది. అమృతం స్వీకరించావు కాబట్టి నీకు స్వర్గం వస్తుంది. అలానే ఇక్కడ నీవు
భౌతికంగా ఏమిటంటే ఈ పుష్పరసాల నుంచి తేనె వస్తుంది కాబట్టి తేనెను ఆస్వాదిస్తున్నాం. ఇది భౌతికంగా. భౌతికంగా తేనెను ఆస్వాదిస్తున్నావు అంటే అర్థం తీయగా ఉంటుంది కదా, తీయగా ఉన్నప్పుడు ఆనందాన్ని అనుభవిస్తున్నావు కదా, ఇది భౌతికం. ఆధ్యాత్మిక తత్వపరంగా ఏమిటనమాట, యజ్ఞం చేస్తున్నావు, యజ్ఞం చేస్తుంటే సోమరసం చేస్తున్నావు, ఆ సోమరసం నుంచి రసం అనగా తీపిదనం వస్తున్నది, ఆ తీపే స్వర్గం. అట్లా ఇంతవరకు చెప్పుకుంటూ తర్వాత ఇది ఇంకొంచెం ఫలాలు ఉన్నాయి, ఇంకొంచెం ఫలాలు. ఇవి 5 ఫలాలు ఎట్లా వస్తున్నాయి దీనికి అంటే యజ్ఞం చేయటం వల్ల ఫలాలు అనేటువంటి అనమాట. ఈ ఫలాలు కూడా దీనిలో మనకి ఇచ్చాడనమాట. ఫలాలు 5 దిక్కుల అని చెప్పారు కదా, ఫలాలు ఏ విధంగా వస్తున్నాయి అనేటువంటిది కూడా దీనిలో చెప్పాడనమాట. దీనిలో 5 రకములుగా మనకు తేనె 5 రకాలుగా కనబడుతుంటుంది అని కూడా చెప్పాం. అట్లనే ఇక్కడ ఫలాలు కూడా. అలానే ఇక్కడ వేదాలు 4 వేదాలు 4 వేదాల మంత్రాలు చదువుతుంటుంటారు. 4 వేదాల మంత్రాలు చదువుతున్నారు, సోమరసం పోస్తున్నారు, ఈ విధంగా చేస్తున్నారు కదా. చేస్తున్నటువంటి ఆ ఫలాలు చిక్కుతాయి, వస్తాయి. చెప్పి 4 వేదాలు చెప్పిన తర్వాత చివర ఒక 5వది విశేషం చెబుతారు. అసలు విషయం ఇక్కడికి వచ్చాడు. ఏమిటో తెలిసిన 5వది ఈ ఉపాసన, ఆదిత్య ఉపాసన అనేటువంటిది ఓంకారం. చివరికి అది ఓంకార ధ్యానం, అది అనమాట. ఈ ఓంకార ధ్యానం అనేటువంటిది 5వ దిక్కు ఊర్ధ్వ భాగానికి వెళ్ళిపోతుంటుంది, అనగా దేవుకి వెళ్ళిపోతుంటుంది అని చెబుతున్నాడు అనమాట. అవి ఇక్కడ రేపు మనకు దీనిలో అలానే సాగిద్దాం. శుభం భూయాత్. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్వా అమృతంగం. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్.